అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా ఆసుపత్రిలో రోజు రోజుకు ఓపీ పేషెంట్స్ పెరుగుతున్నారు. వైరల్ ఫీవర్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆసుపత్రికి రోజు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో వైరల్కి సంబంధించి ఎంతమంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, దీనికి అందరికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు ఉన్నారు. వారు మేడం చెప్పండి, ముఖ్యంగా జిల్లా ఆసుపత్రికి రోజు ఓపీ పేషెంట్స్ పెరుగుతున్న సంఖ్య పెరుగుతూనే ఉంది. అసలు ఎంత ఉండే ఓపీ ఇప్పుడు ఎంత వస్తుంది? మనము ఇంతకుముందు చూసుకున్నట్టయితే లాస్ట్ 3 months బ్యాక్ మన ఓపీ అరౌండ్ 2100 అలా ఉండేది. ఇప్పుడు మటుకు 2500 ఎవ్రీడే 2500 క్రాస్ అయ్యే వస్తుంది. కానీ అందులో అన్నీ అనుకున్నట్టు జ్వరం కేసులు అయితే లేవు. లాస్ట్ 2 weeks స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే, మనము సెన్సస్ తీసుకున్నట్టయితే జ్వరం కేసులు పర్ డే మనకి 200 నుంచి మినిమం 300 వరకు పర్ డే ఫీవర్ కేసులు ఓపీకి వచ్చాయి. కానీ మొన్న సాటర్డే రోజు సాటర్డే రోజు ఓపీ తీసుకున్నట్టయితే ఓన్లీ 99 కేసెస్ ఫీవర్ కేసెసే వచ్చాయి. 99 ఫీవర్ కేసెస్లో మనం ఒక 33 పేషెంట్స్ని, కొత్త పేషెంట్స్ని ఫీవర్ వార్డ్లో అడ్మిట్ చేసుకున్నాం. టోటల్గా ఫీవర్ కేసెస్ ఆన్ బెడ్ మన దగ్గర ప్రస్తుతానికి 70 మంది పేషెంట్స్ ఉన్నారు. దాంట్లో డెంగ్యూ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ 13 మంది ఉన్నారు. మొత్తంగా ఆసుపత్రిలో రోజు ఓపీ పేషెంట్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ చికిత్స ఎలా అందిస్తున్నారు? వారందరికీ కూడా చాలామందికి చికెన్ గున్యా మరియు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో ఎక్కువ వచ్చి బాధపడుతున్న పరిస్థితి. వారందరికీ ఎలాంటి చికిత్సలు చేస్తారు? మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వైరల్ జ్వరాలలో ఎక్కువగా జ్వరం 4-5 రోజుల్లో తగ్గిపోయినా కానీ పోస్ట్ వైరల్ సీక్వెలే ఏమైతే అంటామో మనము, జాయింట్ పెయిన్స్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటున్నాయి. మినిమం ఒక 1 week నుంచి 2 weeks వరకు జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. సో ఆ జాయింట్ పెయిన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తున్నాము. కానీ పేషెంట్స్ కూడా కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ట్రెండ్ అందరిలోనూ చూస్తున్నాము. అంటే జిల్లాలో అన్ని ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల వైపు కూడా వెళ్లకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి రావడం, దీనికి అందరికి సంబంధించి ఓపీ పేషెంట్ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ జ్వరం కేసులే కాకుండా ఇతర కేసులు కూడా వస్తున్నాయి. వారిని ఎలా ఈ కేసులతో పరీక్షించి వీటికి వారికి దూరంగా ఎలా పెడుతున్నారు? మీరు అడిగింది మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఫీవర్ కేసెస్కి మేము సపరేట్గా ఒక ఫ్లోర్ కేటాయించి వార్డ్స్ సపరేట్గా పెట్టాము. సో రెగ్యులర్ పేషెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో రావడం మూలంగా సో వారిద్దరిని దగ్గర పెడితే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ఆల్రెడీ ఐసోలేషన్గా సెగ్రిగేట్ చేసి పెట్టేశాము. అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఇప్పుడు ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? పేషెంట్కి సరిపోయే బెడ్స్ ఉన్నాయా లేవా? పేషెంట్స్కి సరిపోయే బెడ్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే వస్తున్న పేషెంట్స్ని మేము చూసుకుంటున్నాము. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ పేషెంట్స్ ఉంటున్నారు, ఏ డిపార్ట్మెంట్లో తక్కువ పేషెంట్స్ ఉంటున్నారు. ఇమీడియట్గా డే టు డే రిక్వైర్మెంట్ బట్టి తక్కువ పేషెంట్స్ ఉన్న దగ్గర నుంచి ఎక్కువ పేషెంట్స్ ఉన్న దగ్గరికి బెడ్స్ మూవ్ చేయడము అండ్ వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అట్లా చేయబట్టే ఫీవర్ వార్డ్లో ఆల్మోస్ట్ 70 పేషెంట్స్ని బెడ్స్ని అరేంజ్ చేయడం జరిగింది. అట్లా డెంగ్యూ కోసం సపరేట్గా ఇంకొక 20 bedded వార్డు కూడా క్రియేట్ చేసాం. వైరల్ ఫీవర్స్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వైరల్ ఫీవర్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముఖ్యంగా మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ వచ్చేవి దోమకాటు వల్లే వస్తాయి. సో దోమలు లేకుండా మీ ఇల్లు అండ్ ఆఫీస్ వర్కింగ్ ప్లేసెస్లో దోమలు లేకుండా చూసుకున్నట్టయితే వైరల్ ఫీవర్స్ బారిన పడకుండా ఉంటారు. కానీ ఒకవేళ బారిన పడినా కానీ ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు ఉన్నాయి. మీరు ఫస్ట్ పరీక్షలు చేయించుకోండి. వచ్చిన ప్రతి జ్వరం కూడా డెంగ్యూ కాదు. డెంగ్యూ వచ్చిన ప్రతిసారి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి రోజుకు ఓపీ పేషెంట్ సంఖ్య పెరుగుతున్న పరిస్థితి. నిన్నటి వరకు శనివారం ప్రతిరోజు కూడా 2000 పైనే ఓపీ పేషెంట్స్ వస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో ముఖ్యంగా డెంగ్యూకి సంబంధించి, వైరల్ ఫీవర్కి సంబంధించి రోజుగా 200 మంది అవుట్ పేషెంట్ను ఓపీ వస్తున్న పరిస్థితి. అందులో 33 మందిని నిన్న జాయిన్ చేసుకున్నాం. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి చికిత్సలు అందిస్తున్నాం. ఎవరైనా వైరల్ ఫీవర్ బారిన పడ్డప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దానికన్నా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.